వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున కేసినేని నాని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారో అప్పటి నుంచి కూడా ఆయన కొన్ని కీలక బాధ్యతలు వచ్చాయి. ఈ రోజున అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చిన కీలక బాధ్యత ఏంటంటే తూర్పు నియోజకవర్గం. ఈరోజు తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ అక్కడ బరిలో ఉన్నారు, ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ముందుగా కేసీఆర్ నాని ఎంపీగా గెలవాలి అంటే తూర్పు నియోజకవర్గాన్ని గెలుచుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈరోజు మనం చూసినట్లయితే కేసీఆర్ నాని తన ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్న విజయవాడ ఎంపీకి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి తన ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల కంటే తూర్పు మీదే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అదే స్థాయిలో అవినాష్ గెలుపు కోసం ఆయన అదే స్థాయిలో కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో దేవినేని నెహ్రూకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర అయితే ఉంది, అలియాస్ రాజశేఖర్ ఆయనకు. సో ఆయన 2014 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీ వైపు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొద్ది రోజులకే అనారోగ్య కారణాలతో ఆయన మరణించడం జరిగింది. ఆయన కొడుకైన దేవినేని అవినాష్కు చంద్రబాబు నాయుడు తెలుగు యువత బాధ్యతలు కూడా ఇచ్చారు. అదే స్థాయిలో ఒక సీరియస్గా గుర్తింపు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు దేవినేని అవినాష్కు చంద్రబాబు నాయుడు. అలాంటి అవినాష్ను తీసుకెళ్లి గుడివాడలో కొడాలి నాని మీద 2019 ఎన్నికల్లో పోటీకి పెట్టే ప్రయత్నం చేయడం కానీ, సో అక్కడ కొడాలి నానికి ఎదురుగా రావి వెంకటేశ్వరరావు కానీ పెనంనేని లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు ఆ రోజున దేవినేని అవినాష్ వైపే మొగ్గు చూపారు. బట్ దేవినేని అవినాష్ కూడా కొడాలి నాని చేతుల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన కొద్ది రోజులకే దేవినేని అవినాష్ కొడాలి నానితో సహా వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఒక 1 year పాటు ఆయన దేవినేని అవినాష్ని అలా హోల్డ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయనకు తూర్పు బాధ్యతలు ఇచ్చున్నారు, విజయవాడ తూర్పు బాధ్యతలు. సో విజయవాడ తూర్పు నుంచి ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు మొన్నటి వరకు. ఒక దశలో రాధా వస్తే తూర్పు టికెట్ రాధాకి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఒక దశలో జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉన్న ఉదయ్ భాను తూర్పు నుంచి పోటీ చేయిస్తారనే ఇంకో ప్రచారం జరిగింది. ఆయన దానికి అంగీకరించలేదనే చర్చ కూడా వచ్చింది బయటికి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున కేసీఆర్ నాని స్వయంగా టీడీపీ జెండాను వదిలి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆయన వచ్చిన తర్వాత తూర్పు టికెట్ శ్వేతకు కూడా ఇస్తారన్న ప్రచారం వచ్చినప్పటికీ ఆ విషయంలో శ్వేత కానీ నాని కానీ అంతగా ఇష్టపడట్లేదని కూడా చెప్తున్నారు. ఇక అదే స్థాయిలో ఈరోజు దేవినేని అవినాష్ కోసం ఆయన పనిచేస్తూ వస్తున్నారు కేసీఆర్ నాని. ఎందుకంటే ఈ రోజున విజయవాడ ఎంపీ పార్లమెంటు పరిధిలో తూర్పు నియోజకవర్గం అత్యంత కీలకంగా ఉంది. అక్కడ కాపు ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువగా ఉంది, సాలిడ్గా. గతంలో అక్కడి నుంచే ఏదైతే వంగవీటి రంగా లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యి ఉన్నారు, రాధా లాంటి వాళ్ళు, వాళ్ళ అమ్మ రత్నకుమార్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యి ఉన్నారు. సో అలాంటి కాన్స్టిట్యున్సీ మీద ఇక్కడ ఓసీ నుంచి అంటే దేవినేని అవినాష్ పోటీ చేయబోతున్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి. అటు చూస్తే రాధా లాంటి వాళ్ళు టీడీపీలో ఉన్నారు, అపోనెంట్ పార్టీలో. సో అందుకే ఒక టఫ్ సీట్గా తూర్పు మారబోతోంది. అందుకే చాలా సీరియస్గా కేసీఆర్ నాని అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఈరోజు తూర్పులో నానికి ఫాలోయింగ్ బాగానే ఉంది ఆ స్థాయిలో. సో అందుకే ఆ సీటు గెలుచుకున్నట్లయితే ఆ ఎఫెక్ట్ మిగతా తన పార్లమెంటు పరిధిలోని మిగతా అసెంబ్లీ స్థానాల మీద కూడా పడే అవకాశం ఉందని కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఎలాగైనా సరే ఇక అవినాష్, ఎందుకంటే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు పార్టీలోకి రావడానికి ఈరోజు దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు చేసిన రాయబారమే కారణం అని చెప్తున్నారు. దేవినేని అవినాష్కు కేసీఆర్ నానికి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే కేసీఆర్ ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారన్న ప్రచారం కానీ ఉంది ఎప్పటి నుంచో. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అవినాష్ను గెలిపించే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి నాని భుజాల మీద ఉంచారు. అందుకే నాని మిగతా కాన్స్టిట్యున్సీలన్నీ పక్కన పెట్టి ఈరోజు అవినాష్ కోసం అవినాష్ని ఆకాశానికి ఎత్తేస్తూ అదే స్థాయిలో ఆయన మీటింగ్లో పాల్గొంటున్నారు. అవినాష్ని ఎలాగైనా ఎమ్మెల్యే చేసి తీరుతానంటూ కూడా సవాల్ విసురుతూ వస్తున్నారు. అంటే ఈరోజు నానికి తన సీటు కంటే విజయవాడ ఎంపీ సీటు కంటే ఈరోజు అవినాష్ని గెలిపించడం అనేది ఒక టిపికల్ టాస్క్ అనే చెప్పాలి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అక్కడ చూస్తే టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. 2 సార్లు వరుసగా గెలుచున్నారు అక్కడి నుంచి ఆయన. అలాంటి గద్దె రామ్మోహన్ ఎదుర్కోవాలి అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ నాని అన్ని అస్త్రాలను కూడా మోహరించాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు అవినాష్ లాంటి వాళ్ళు ఓడిపోయినట్టు అది నాని ఓడిపోయినట్లు అవుతుంది. అందుకే చాలా సీరియస్గా కేసీఆర్ నాని ఈరోజు అవినాష్ మీద ఫోకస్ పెట్టారు, తూర్పు కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారని ప్రచారం ఉంది. మరి అవినాష్ వర్సెస్ గద్దె రామ్మోహన్ అంటూ కూడా జరుగుతున్న ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన 2 నేతల మధ్య జరుగుతున్న ఈ ఫైట్లో అల్టిమేట్గా విజయం ఎవరిది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మరి కేసీఆర్ని భాగస్వామ్యం ఎంత ఉంటుంది దేవినేని అవినాష్ గెలుపులో కానీ ఓటంలో కానీ అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.